ఎన్నికల ప్రచారం ప్రారంభం ఎక్కడ హుస్నాబాద్ పబ్లిక్ మీటింగ్. ఇది రాజకీయాల్లో సర్వసాధారణం, దాని గురించి మేము అన్నాం. కానీ మొట్టమొదటి ఎన్నికల సభలో ఏం మాట్లాడుతున్నాడు? కాంగ్రెస్ వాళ్ళు అవాకులు చెవాకులు వెళ్తున్నారు కాబట్టి ఎలక్షన్లకు వచ్చింది. అయ్యా, అవాకులు చెవాకులు కాదు. కాంగ్రెస్ పార్టీ 2000 పెన్షన్ ఇస్తామని చెప్తే ఆయనకు తల తిరిగినట్టున్నది, ఏం చేయాలో తోచట్లేదు. 2000 పెన్షన్ ఇస్తామంటే అవాకులు చెవాకులు అని అంటున్నాడు. మహానుభావ, 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటుతో పాటు ఫీ రీయింబర్స్తో పాటు ఆరోగ్యశ్రీతోటి 55 లక్షల గృహ నిర్మాణాలు కొనసాగించే పద్ధతిలో 4 లక్షలు ఉన్న పెన్షన్లు 75 రూపాయలు ఉన్నది. 74 లక్షల పెన్షన్లు 200 రూపాయలకు ఆ రోజుల్లో అప్పుడు పెంచితే ఇప్పుడు 1000 మేమన్నాము, మీరు అన్నారు, అధికారంలోకి వచ్చారు 1000 ఇస్తున్నారు. మేమన్నది అప్పుడు పెంచాము, మీరు చెప్పిన మాట ఏది చేయట్లేదే. అవాకులు చెవాకులు మీరు పేరారు. మీరేమన్నారు? దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నారు, తల నరుక్కుంటామన్నారు. తల ఉండి మాట్లాడుతున్నాడా, తల నరుక్కొని మాట్లాడుతున్నాడా? సమాధానం కావాలి మాకు. ఏమయ్యా, 12% రిజర్వేషన్ అన్నావు 4 నెలల్లో. తల ఉండి చెప్పావా, తల నరుక్కొని చెప్పావా? ప్రజలకు చెప్పు. ఎక్కడ పోయింది 4 నెలలు? ఏమైంది? 4 సంవత్సరాలు అయింది. నువ్వేమన్నావు? మేము 55 లక్షల ఇండ్లు ఉమ్మడి రాష్ట్రంలో కట్టించాం, ఇందిరమ్మ ఇండ్లు. ఏదో మెరుగ్గా కట్టిస్తానన్నావు, ప్రజలు నమ్మారు. ఏమైంది? డబుల్ బెడ్రూము ఎన్ని కట్టావు? వరంగల్ నగరానికి వచ్చి 3 రాత్రులు ఉండి 3 నెలల్లో అర్హులైన వాళ్ళందరికీ కట్టిస్తానన్నావు. ఒకసారి వస్తారా మీరు పునాదిగా వేసిన కాడికి పోయి చూద్దామా? రాష్ట్రంలో ఎంతమందికి ఇచ్చారయ్యా? ఎన్ని డబ్బులు ఇచ్చారయ్యా? ఎందుకయ్యా ప్రజలను మభ్యపెట్టడానికి ఎన్నికల మండలిలో కాంగ్రెస్ వాళ్ళు అవాకులు చెవాకులు పెడుతున్నారు అంటున్నాను. అవాకులు చెవాకులు పేల్చేవాళ్ళైతే ఈ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా ఉంటుందా? ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉంటుందా? అవాకులు చెవాకులు పేలేవాళ్ళైతే మరి తెలంగాణలో ఈ రీఆర్గనైజేషన్ బిల్లులో ఇవన్నీ సాధించేవాళ్ళమా? 4000 మెగావాట్ల ఎన్టీపీసీ, అదేవిధంగా బయ్యారం స్టీల్ ప్లాంటు, అదేవిధంగా కోచ్ ఫ్యాక్టరీ, అదేవిధంగా హైకోర్టు విభజన కానీ, ఉద్యోగాల కల్పనలో మిగతా వారికి ప్రోత్సాహాలు కానీ, జాతీయ ప్రాజెక్టులు కానీ మేము అందులో పెట్టలేదా? మీరు వీటన్నిటినీ మర్చి ఏ ఒక్కదాని మీద కూడా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి సాధించిన ఘనత లేక ఇక మరి ఆయన మాటలు నేను మాట్లాడితే బాగుంటుందో ఉండదు. అందుకోసం ప్రజలకు చెప్పింది ఏం చేశామని చెప్పలేక కాంగ్రెస్ పార్టీ మీద ఏటు మాతావేంటే? రాహుల్ గాంధీ గారిని ఏమన్నావు? మీ చరిత్ర తెలీదా? నీ చరిత్ర తెలీదా? ఇదేనా? ఓ ఉద్యమకారుడిగా వచ్చి ఉద్యమాల సమయంలో ఫామ్ హౌస్లో ఉండి ఉద్యమాల కాలంలోనే అవినీతికి పాల్పడ్డ ఏకైక ఉద్యమ నాయకుడు కేసీఆర్ కదా, మీరు కదా. అందుకోసం ఈ మళ్ళీ అవకాశం ఇవ్వాలట. అవకాశం ఇస్తే 1 కోటి ఎకరాలట. ఆ రోజే 1 కోటి ఎకరాలు అన్నావు. నీ 1 కోటి ఎకరాలు ఎక్కడయ్యా? హుస్నాబాద్లో ఏమన్నావు? గత ఎన్నికల ప్రచార సభలో 1,00,000 ఎకరాలు 1,50,000 ఎకరాలు నిల్లిస్తానన్నావు. ఏమైంది? ఎక్కడేసిన గొంగ ఎక్కడే ఉంది. వరదకాలం నిర్మాణంలో కొనసాగే పనులు మరి అక్కడే ఉన్నాయి. 8,500 కోట్లు ఖర్చు పెడితే 34 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే అవకాశం ఉంది ఆన్గోయింగ్ ప్రాజెక్టులో అని చెప్పావు. మరి కరీంనగర్లో నీ నియోజకవర్గానికి పక్కన కూత వేసే దూరంలో ఈ ప్రాజెక్టు పూర్తి ఎందుకు చేయలేదు? నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? నీళ్ళు తీసుకురావడానికి ఏమి ఇబ్బంది వచ్చింది? కానీ నువ్వు ఎక్కడ పని పెడుతున్నావు? కాళేశ్వరం తర్వాత ఇంకోటి మిషన్ భగీరథ. ఎన్నికల ముసాయిదాలో లేని అంశం మీద పనులు ఎందుకు చేస్తున్నావు అంటే మీ దగ్గర నుంచి సమాధానం రాదే. అందుకోసం ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీకు తగిన సమయంలో ఎన్నికల్లో గుణపాఠం చెప్తారు. ప్రజాస్వామ్య ముసుగులో మీరు నియంత్రణ పరిపాలిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి ఏమయ్యా 5 సంవత్సరాలు మీకు ఇచ్చారు, పూర్తి మద్దతు, పూర్తి మెజారిటీ వచ్చింది.
మీరు ఎన్నికల ముందుకు తీసుకొచ్చారు. ఎన్నికలు తీసుకొచ్చి ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీల గురించి కాకుండా, మీరు చేసిన ప్రగతి గురించి కాకుండా మాట్లాడుతున్నారు. అప్లమయం చేశారు. తాగుబాతు రాష్ట్రంగా తీర్చిదిద్దారు. దేశంలో 2వ రాష్ట్రం మద్యంలో. ఇది మీరు చేసింది. అదేవిధంగా నిన్నేదో మాట్లాడుతూ ఏదో పేకాట బంద్ చేశాను, క్లబ్బులు బంద్ చేశాను అన్నాడు. ఏమయ్యా, పబ్బులు ఎందుకు ఇచ్చారో, ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరి కోసం ఇచ్చారో మాకు తెలీదా? అందులో ఎవరెవరు పోతున్నారు, పర్మిషన్ ఉన్నా లేకున్నా, కాలం అయినా లేకున్నా మీ వాళ్ళే చట్టాన్ని ఉల్లంఘించి పబ్బులలో మాదక ద్రవ్యాలు. ఎప్పుడైనా ఎంక్వైరీ చేసావా? ఎందుకు మాట్లాడతావయ్యా? నయీం కేసు ఏమైంది? ఇబ్రహీంపట్నం భూములు ఏమైనాయి? మియాపూర్ భూముల సంగతి ఏమైంది? మీకు సంబంధించిన వాళ్ళ భూ ఆక్రమణలు ఏమైనాయి? మీ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద వచ్చిన ఆరోపణలు కానీ, రాజ్యసభ కానీ, ఎమ్మెల్యేలు కానీ వచ్చిన ఆరోపణల మీద ఎప్పుడైనా ఎంక్వైరీ చేయించావా? ఎందుకయ్యా మాట్లాడతావు? అందుకోసం ఇంకా మీ ఆటలు సాగవు. ఆటలు కట్టిపెట్టండి. ప్రజలు మీకు గుణపడని చెప్తారు. మేం కాదు అవాకులు జవాకులు చెప్పింది, మీరు చెప్పారు ఎన్నికల ముందు. ఇప్పటికీ మీరు చెప్తున్నారు. తల నరుక్కుంటామన్నారు. తల ఉండి మాట్లాడుతున్నారో, తల లేక మాట్లాడుతున్నారో తప్పనిసరిగా ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్తాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.